అతి చిన్న సముద్ర మార్గం ఇప్పుడు భారత్ సహా ఆసియా దేశాలను వణికిస్తోంది. యుద్ధం కారణంగా హర్ముజ్ జలసంధిని మూసేసింది ఇరాన్. దీంతో ప్రపంచ చమురు రవాణాలో 20% మేర ఆగిపోతున్నాయి. దీంతో పశ్చిమాసియా దేశాల నుంచి భారత్కు చమురు సరఫరా నిలిచిపోతోంది. దీంతో అప్రమత్తమైన భారత ప్రభుత్వం రష్యా, నైజీరియా, అంగోలా, అమెరికా నుంచి ఎక్కువ చమురు కొనుగోలు చేసే ప్రయత్నాలు ప్రారంభించింది. యుద్ధ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ముడి చమురు ధరలు పెరిగే ప్రమాదం ఉంది. అయితే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ధరలు పెంచే అవకాశం లేదని చెబుతున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా పరిస్థితులు రోజురోజుకి తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఇప్పటికే ముడి చమురు ధరలు పెరుగుతుండగా ఇరాన్ ఇచ్చిన తాజా హెచ్చరిక మరింత ఆందోళనకు గురిచేస్తోంది. హర్ముజ్ జలసంధిని ఇరాన్ అధికారికంగా మూసివేసింది. ఇక్కడి నుంచి నౌకలు దాటడానికి ప్రయత్నిస్తే తగలబెడతామని IRGC హెచ్చరించింది. ఈ హెచ్చరికల కారణంగా ఈ జలసంధిలో 700కు పైగా నౌకలు చిక్కుకుపోయాయి. ఇందులో 100 కంటైనర్ షిప్స్ ఉన్నాయి. 1వ తేదీన ఈ మార్గం నుంచి కేవలం 3 ట్యాంకర్లు మాత్రమే బయటకు వెళ్లగా మార్చి 2వ తేదీన ఒక చిన్న ట్యాంకర్ కార్గో షిప్ మాత్రమే ప్రయాణం సాగించినట్లు చెబుతున్నారు. హోర్ముజ్ జలసంధిని GPS జామింగ్, సిగ్నల్ స్కూపింగ్ అనే డిజిటల్ పొగమంచు కమ్మేసింది. ఈ మార్గం ఇప్పుడు ఎలక్ట్రానిక్ రణభూమిగా మారింది. తమ నావిగేషన్ సంస్థలు తప్పుడు స్థానాలను చూపుతున్నాయని కెప్టెన్లు చెప్తున్నారు. నౌకలు సముద్రంలో కాకుండా ఎడార్లో ఉన్నట్లు కనిపిస్తున్నాయి. హర్ముజ్ ప్రపంచ ఇంధనానికి జీవనాడి వంటిది. కేవలం 33 కిలోమీటర్ల వెడల్పున్న సన్నని ఈ సముద్ర మార్గం పర్షియన్ గల్ఫ్ ను గల్ఫ్ ఆఫ్ ఒమాన్ తో కలుపుతుంది. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20% ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఈ మార్గం గుండా సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, ఖతార్, బహ్రెయిన్, UAE మరియు ఇరాన్ దేశాల నుంచి ముడి చమురు, LNG సరఫరా అవుతోంది. వీటిలో ఎక్కువ భాగం ఆసియా మార్కెట్లకు, ముఖ్యంగా చైనాకు వెళ్తుంది. ఇంతటి కీలకమైన జలసంధి మూసుకుపోతే రవాణా, బీమా ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. ఇప్పటికే ఆ ప్రభావం కనిపిస్తోంది. చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ జలసంధిలో ఏర్పడే ఏ అంతరాయమైనా ప్రపంచ వాణిజ్యాన్ని గజగజలాడిస్తుంది. సుప్రీం నేత ఖమేనీ మృతి చెందడంతో రగిలిపోతున్న ఇరాన్ హర్ముజ్ ను మూసివేసింది. ఫిబ్రవరి మధ్యలో సైనిక విన్యాసాల కోసం జలసంధిలో కొంత భాగాన్ని ఇరాన్ మూసివేయగా అప్పుడు చమురు ధరలు మేర పెరిగాయి. 1980లో ఇరాన్ ఇరాక్ యుద్ధం తర్వాత పూర్తి స్థాయిలో హర్ముజ్ మూసివేత జరగలేదు. కాగా హర్ముజ్ మూసివేసిన ప్రత్యామ్నాయ రవాణా మార్గాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. సౌదీ అరేబియాలో తూర్పు పశ్చిమంగా పెద్ద పైప్ లైన్ ఉంది. దీన్నే పెట్రోలైన్ అంటారు. ఎర్ర సముద్ర తీరంలోని ఎంబు నౌకాశ్రయానికి ఇది వెళ్తుంది. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఐరోపా, అమెరికాకు చమురు సరఫరా చేయవచ్చు. అలాగే అబుదాబి నుంచి ఒమన్లోని ఫుజైరా వరకు పైప్ లైన్ ఉంది. దీంతో ఒమన్ వరకు పైప్లో సరఫరా చేసి అక్కడి నుంచి నౌకాశ్రయాల ద్వారా చమురును ఆసియాలోని ఇతర దేశాలకు సరఫరా చేసే అవకాశం ఉంది. ఇరాక్లోని కిర్కిక్ నుంచి తుర్కియేలోని సిహెన్ వరకు పెద్ద పైప్ లైన్ ఉంది. కొన్ని చోట్ల మరమ్మతులు నిర్వహిస్తే తుర్కియేకు పెట్రోలియం అందుతుంది. అక్కడి నుంచి పశ్చిమ దేశాలకు సరఫరా చేసే సౌకర్యం ఉంది. అయితే ఈ ప్రత్యామ్నాయ మార్గాలు కూడా పరిమితమని చెబుతున్నారు. హర్ముజ్ జలసంధి మూసివేత ప్రభావం భారత్ మీద తీవ్రంగా పడుతోంది. మన దేశం ఇరాక్, సౌదీ అరేబియా, UAE లాంటి దేశాల దిగుమతి చేసుకునే మొత్తం చమురులో 60.65% ఈ మార్గం గుండానే వస్తుంది. హర్ముజ్ ద్వారా రోజుకు సగటున 4.5 ట్యాంకర్లు భారత్కు వస్తాయి. నెలకు 120 నుంచి 150 ట్యాంకర్లు మన పశ్చిమ తీరంలోని జామ్నగర్, మంగళూర్, ముంబై, ముంద్రా వంటి రేవులకు చేరుకుంటాయి. అయితే సోమవారానికి ఈ జలసంధి గుండా మన దేశానికి వచ్చే ట్యాంకర్ల సంఖ్య 0కు పడిపోయింది. అంటే రోజుకు 40.5 లక్షల బ్యాలర్ల చమురు ఆగిపోయినట్టే. మన దేశంలో ప్రస్తుతం 15 రోజులకు సరఫరా అత్యవసర చమురు నిల్వలుంటాయి. యుద్ధ ప్రభావం ఇలాగే కొనసాగి మనకు సుదీర్ఘకాలం పాటు హర్ముజ్ గుండా వచ్చే చమురు సరఫరా నిలిచిపోతే భారత్ తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం సర్కార్ అప్రమత్తమై రష్యా, నైజీరియా, అంగోలా, అమెరికా నుంచి ఎక్కువ చమురు కొనుగోలు చేసే ప్రయత్నాలు ప్రారంభించనుంది. హర్ముజ్ జలసంధిలో ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలకు తీవ్ర విఘాతం కలగడంతో ఆ ప్రభావం చమురు, LNG సరఫరాపైన, ధరలపైన వెంటనే కనిపించింది. అమెరికా చమురు 7.6% మేర పెరిగి బ్యారెల్ $72.12 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ ప్రమాణమైన బ్రెంట్ ముడి చమురు ధర 8.6% మేర పెరిగి
బ్యారెల్ $79.11 చేరుకుంది. యూరప్ దేశాలకు అతిపెద్ద సహజ వాయువు సరఫరా అయిన ఖతార్ ఉత్పత్తిని నిలిపివేయడంతో యూరప్లో సహజ వాయువు ధర 40% పైగా పెరిగింది. చమురు ధరలు పెరిగితే దాని ప్రభావం సరకు రవాణాపై పడి అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. మన చమురు అవసరాలు తీర్చుకోవడానికి 85% పైగా దిగుమతులపైనే ఆధారపడతాం కాబట్టి చమురు కొనుగోలు ఖర్చు పెరిగి మన విదేశీ మారక నిల్వలు కరిగిపోతాయి. చమురు కోసం మనం ఎక్కువ డాలర్లు ఖర్చు చేస్తే రూపాయి విలువ పడిపోయే ప్రమాదం ఉంది. ఇరాన్ యుద్ధం మరికొద్ది రోజులు కొనసాగితే చమురు ధర $90 అంతకు మించి పెరగవచ్చని చెబుతున్నారు. శుద్ధి కేంద్రాలపై ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకల నిలిపివేత కారణంగా చమురు ధరలు $100 మార్కును దాటవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులు 4 వారాల పాటు కొనసాగితే $120 కూడా వెళ్లవచ్చని జేపీ మోర్గాన్ హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. కాగా ముడి చమురు ధరలు దాదాపు $80 చేరినా భారత్లో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో అంతర్జాతీయ విపణిలో క్రూడాయిల్ ధరలు పెరిగినా దేశంలో ఇంధన ధరలు పెంచే యోచనేదీ లేదని ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాల సమాచారం. పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి కీలక రాష్ట్రాల శాసనసభలకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఆచితూచి వ్యవహరించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2019లో ఒమన్ గల్ఫ్లో ట్యాంకర్లపై దాడులు జరిగినప్పుడు భారత్ ఆపరేషన్ సంకల్ప్ పేరిట మన యుద్ధ నౌకలను అక్కడ మన చమురు ట్యాంకర్లకు రక్షణగా మోహరించిన సంగతి తెలిసింది. ఆ యుద్ధ నౌకలు, నిఘా విమానాల రక్షణలో మన చమురు ట్యాంకర్లను సురక్షితంగా భారత్కు తీసుకొచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మన యుద్ధ నౌకలు జీపీఎస్తో కాకుండా మనం సొంతంగా అభివృద్ధి చేసుకున్న నావిగేషన్తో పనిచేస్తాయి. కాబట్టి జీపీఎస్ జామింగ్తో వారికి ఇబ్బంది ఉండదు. అయితే అందుకు 3-4 రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు. కాగా ప్రస్తుతం హర్మూజ్ యుద్ధక్షేత్రంగా మారడంతో ఇన్సూరెన్స్ కంపెనీలు చమురు నౌకలకు బీమా ఇవ్వడానికి సిద్ధపడట్లేదు. ఇచ్చినా అధిక ప్రీమియం డిమాండ్ చేస్తున్నాయి. గతంలో చెల్లించిన దానికంటే ఒక్కో ట్యాంకర్కు $1,80,00,000 నుంచి $4,50,00,000 దాకా ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నాయి షిప్పింగ్ కంపెనీలు. ఆ భారం చివరికి వినియోగదారులపైనే పడుతుంది.